బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 547 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో కలిసి మోసం చేస్తున్నట్టుగా గుర్తించారు. విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అమాయకులను బురిడీ కొడుతున్నట్లుగా సత్తుపల్లి పోలీసులు తేల్చారు. ప్రజల నుంచి బ్యాంకు ఖాతాలు తీసుకుని అనధికారిక లావాదేవీలు జరిపినట్టుగా సైబర్ మోరగల్ ప్రధాన నిందితుడు పోట్రు ప్రవీణ్ తో పాటు సహకరించిన 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. సత్తుపల్లి ప్రాంతానికి వేంసూరు సత్తుపల్లి ఇటువంటి ఈ ఏరియాకి వాళ్ళే చాలా మంది ఇక్కడ లోకల్ వ్యక్తులకి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కి మిస్యూజ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి కన్సెంట్ తో లోకల్ వ్యక్తులకి కన్సెంట్ తో అకౌంట్ ఓపెన్ చేసి చాలా పెద్ద ఒక సైబర్ ఫ్రాడ్ దందాలో చేసి ఈ డబ్బుకి ఇక్కడ నుంచి వేరే వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కంబోడియాలో కూడా కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యమైన పాత్ర ఉంటే ఒక పోట్రు మనోజ్ కళ్యాణ్, తర్వాత ఒక పుట్టవేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, చిన్న కేశవరావు వాళ్ళే చాలా మందికి అకౌంట్ ఓపెన్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున సైబర్ క్రైమ్ కి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో దాదాపు 547 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ కు సంబంధించినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా 2025 డిసెంబర్ 24న మోదుగు సాయి కిరణ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా అది వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు దాదాపుగా కొంతకాలంగా విచారణ చేసి వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి మోసం చేసి కొంతమంది దగ్గర బ్యాంకు ఖాతాలు తీసుకొని వారి దగ్గర బ్యాంకు ఖాతాల ద్వారా భారీ స్థాయిలో కూడా సైబర్ క్రైమ్ కు పాల్పడిన ఘటన సత్తుపల్లి ప్రాంతంలో చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ సైబర్ నేరానికి సంబంధించి కూడా పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్, మేడ భానుప్రియ, మేడ సతీష్ అనే పేరుతో కూడా ఈ సైబర్ క్రైమ్ చోటు చేసుకుంది. మొత్తంగా కళ్యాణ్ ఖాతాలో 114 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. మొత్తంగా కళ్యాణ్ భార్య భానుప్రియ ఖాతాలో 40 కోట్లు జమ అయ్యాయి. మొత్తంగా వాళ్ళ బామ్మర్దికి సంబంధించి మేడా సతీష్ ఖాతాలో 130 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. బొమ్మిడాల నాగలక్ష్మి పేరుతో 80 కోట్లు, అదేవిధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే 547 కోట్ల రూపాయల సైబర్ ఫ్రైడ్ క్రైమ్ చోటు చేసుకుందని కూడా పోలీసులు గుర్తించారు. బాధితుల ద్వారా పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు అందిన పరిస్థితి అందుతున్నాయి. మొత్తంగా కంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా, కమిషన్లు తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. క్రిప్టో ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా డబ్బులు సంపాదించినట్లుగా పోలీసులు గుర్తించిన పరిస్థితి. మొత్తంగా ఒక్కో వ్యక్తి నుంచి 10 బ్యాంక్ అకౌంట్ల చొప్పున కూడా తీసుకున్నారు. వారి దగ్గర నుంచి కూడా కాంబోడియాలోని ఒక కాల్ సెంటర్ ద్వారా ఓటీపీలు, ఫ్రాడ్ డిపాజిట్, ఫ్రాడ్ ఏపీకే ఫ్రాడ్ చేస్తూ కూడా పోలీసులకు లొంగిపోయే మొత్తంగా సమాచారంలో తెలిసిన పరిస్థితి. ఎవరు తమ అకౌంట్ కి సంబంధించి కూడా అకౌంట్ ఇతరులకు ఇవ్వడం నేరం అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా సైబర్ క్రైమ్ లో ఎవరెవరు పాల్గొన్నారు వారికి సంబంధించినటువంటి కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కొంతమంది ఈ ఘటనకు సంబంధించి కూడా తప్పించుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని కూడా గుర్తించారు. వారికి సంబంధించి కూడా అంటే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ప్రధాన అనుచరులు ఈ సైబర్ క్రైమ్ లో పాల్గొన్నారు. 547 కోట్ల రూపాయలకి సంబంధించిన ఈ క్రైమ్ కి సంబంధించి కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని దాదాపుగా మొత్తం పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 18 మందిని కూడా పోలీసులు రిమాండ్ చేశారు. మరి కొంతమంది ఉన్నట్లుగా గుర్తిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు మాత్రం విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే కొలంబియాకు సంబంధించి కూడా ఈ మొత్తం ఇక్కడ
పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి ర్యాపో ఏంటి అనే దాని మీద కూడా విచారణ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఖమ్మం జిల్లాలోనే 547 కోట్ల రూపాయలకు సంబంధించి సైబర్ క్రైమ్ చోటు చేసుకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో సైబర్ క్రైమ్ పాల్పడి ఉంటారనే దాని మీద పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే సిపి సునీల్ దత్ విఎం బంజారా పోలీస్ స్టేషన్ లో కూడా మీడియా సమావేశం పెట్టి కూడా నిందితుల అరెస్ట్ విషయం కావచ్చు, 547 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రికవరీకి సంబంధించి అంటే మొత్తంగా వారు చేసినటువంటి సైబర్ క్రైమ్ ఎంత అనే దాని మీద కూడా పూర్తిగా వివరాలు ఇచ్చిన పరిస్థితికి ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.